మూడు చేపల కథ. అనగనగా ఓ కోలేటి సరస్సులో సీత, గీత, జ్యోతి అనే మూడు చేపలుండేవి. మూడు ఒకటే జాతి అయినప్పటికీ వాటి అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి. ఏమైనా సరే ఎప్పుడు చూసినా ఈ మూడు చేపలు అన్యోన్యంగానే ఉండేవి. ఓ రోజు సీత, మన భాగ్యంలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. మనకు ఆ అదృష్టం లేనప్పుడు ఎంత కష్టపడినా వేస్టే. ఇకపోతే రెండోది గీత. ఏ పనైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, లేదా కష్టాల్లో పడాల్సి వస్తుంది. ఇక మూడోది జ్యోతి. ఇది చాలా చురుకైంది కూడా. నిర్ణయాలు తీసుకుంటూ కూర్చుంటే అవతల కొంపలంటుకుపోతాయి. అందుకే బుర్రను ఉపయోగించు, మార్గం అదే వెలికి పడుతుంది. ఓ రోజు ఒడ్డున నుంచున్న జాలరులు ఇలా మాట్లాడుకుంటున్నారు. బావా, ఈ ఏడాది కూలెట్లు చేపలు బాగా పట్టాయని అందరూ చెప్పుకుంటున్నారు. వేరే వాడు చెయ్యేసి లోపే రేపు మనం పట్టేయాలి. ఆ మాటలు విన్న జ్యోతి, మనం వెంటనే ఈ సరస్సును వదిలేయాలి, లేకపోతే చిక్కుల్లో పడతాం. అది విని సీత, జరిగేది జరుగుతుంది, మనం ఎందుకు ఇక్కడ నుండి పారిపోవాలి? చావు రాసి పెట్టి ఉంటే ఎవరు మాత్రం తప్పించుకోగలరు? అది విన్న గీత, అబ్బా, ఎందుకు ఇప్పుడు ఈ గొడవంతా? వీళ్ళు మనల్ని పట్టుకున్నప్పుడు చూసుకుందాంలే, ఏం చేయాలో ఆలోచిద్దాంలే. తెలివైన జ్యోతి సరస్సును విడిచి వెంటనే వెళ్ళిపోయింది. రెండో రోజు జాలర్లు వల విసిరి సీతా గీతలను పట్టేశారు. గీత చచ్చిపోయినట్టు నటించి నీటిపై తేలడం మొదలుపెట్టింది. అంటూ చేపను నీళ్ళలో పడేశాడు. గీత బతికిపోయింది. ఇక కర్మను నమ్మిన సీత మాత్రం మసాలా కూరి డిన్నర్లో చేపల కుర్మాగా మారిపోయింది. అనగనగా ఓ చెట్టు తొర్రలో ఓ చీమ ఎండాకాలంలో నానా శ్రమపడి ఆహారం తెచ్చుకుని చెట్టు తొర్రలో నిల్వ చేసుకుంటోంది. ఓ రోజు ఆ చెట్టుపైన వాలిన ఓ మిడత అది చూసి పగలబడి నవ్వింది. చీమ